ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మరి ఆత్మనికి సిద్ధపడుతుంది, శరీరం బలహీనం. మరి ఈ శోధనలో నుంచి మనము తప్పించుకోవాలంటే నువ్వు ఆత్మసిద్ధమే లెగు, ప్రేయర్ చేయి అని అంటది. మరి శరీరమే బలహీనం. మరి ఈ శరీరం బలహీనం కాబట్టి మరి దీన్ని ఎలాగా అధిగమించాలా, ఆ శరీర క్రియలు మనం ఎలా అధిగమించాలా? అందుకే దానికి ఉపవాసాన్ని మనం యాడ్ చేయాలి. ఉపవాసము ద్వారా ప్రార్థన చేసినప్పుడు అక్కడ పౌలు చేస్తున్నాడు, యేసుప్రభు వారు చేయడం కూడా మనము చూసాం. యేసుప్రభు వారు జయించడానికే ఉపవాసం చేశాడు 40 రోజులు, అవునా కాదు? అరణ్యంలో ఆయన వెళ్ళిపోయాడా లేదా? ఆత్మ ఆయన అరణ్యంలో తీసుకుపోయిందండి. అంటే నువ్వు దేనినైతే జయించలేవో దానిని మనం జయించాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ ఉపవాస ప్రార్థన మనం చేస్తామో ప్రతి దానిని మనం జయించే సామర్థ్యం ఉంది. దానియేలు ఉపవాస ప్రార్థన 21 రోజు చేశాడు. 21 రోజులు ఎప్పుడైతే దానియేలు ఉపవాస ప్రార్థన చేశాడో దేవుడి నుంచి రావాల్సిన సమాధానము గాబ్రియేలు తీసుకొస్తుండగా పారసీకుల రాజు దానిని అడ్డగించేశాడు. ఎప్పుడైతే ఇది అడ్డగించేశాడో ఈ 21 రోజులు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో ఈ 21వ రోజున అయిపోయిన తర్వాత మిఖాయేలు దూత, ప్రధాన దూత యొక్క మిఖాయేలు వచ్చి గాబ్రియేలుని విడిపించింది. దేవుడి నుంచి వచ్చిన వర్తమానాన్ని దానియేలుకి తెలియజెప్పారు. హల్లెలూయా. చూసారా? అంటే ఉపవాసం ద్వారా నీకున్న అడ్డుగోడలు కూడా పగిలిపోయి బయటకు వచ్చేస్తాం. మనం అడ్డుగోడలు తొలగిపోతాయి. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన ద్వారా నీకు ఏదైతే అడ్డుందో, ఎన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అడ్డున్నదో, నీవు ఆత్మలో ఎదగలేకపోతున్నావో, శరీరాన్ని నలగొట్టుకుంటావు. ఎప్పుడైతే నలగొట్టుకుంటావో ఈ ఉపవాసం ద్వారా అప్పుడు నీవు ఆత్మలో సిద్ధపడుతున్నావు అని అర్థం. ఉపవాస ప్రార్థన గుర్తుంచుకోండి. ఓకే, ఎప్పుడైతే ఈ ఉపవాస ప్రార్థన మనం చేస్తామో నీకు అడ్డగించిన ప్రతి దెయ్యాన్ని నీవు వెళ్ళగొట్టగలుగుతావు, నువ్వు సమర్థవంతంగా వెళ్ళగొట్టగలుగుతావు. ఎందుకంటే ఆ బలము, ఆ సామర్థ్యము ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు.